హలో అండి. ఈరోజు చింత చిగురు చిగురుతో చికెన్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా చింత చిగురును ఒలిచి ఓ పక్కన పెట్టుకోవాలండి. పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఓ పక్కన పెట్టుకొని ముందుగా ఒక బాండీలో లేదా ఒక గిన్నెలో నూనె వేసి దానిలో పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. దాంతోపాటు కరివేపాకు కూడా వేయాలి. ఎక్కువగా వేగే పని లేదండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గితే చాలు. దానిలోనే ఉప్పు వేసి కొంచెం పసుపు వేసుకోవాలి. ఈలోగా మనం చికెన్ని కొద్దిగా ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. చింత చిగురిని మనం చేతులతో క్రష్ చేసి పొడి పొడిగా, అంత పొడిగా కాకపోయినా కొంచెం పొడి పొడిగా అయ్యేట్టుగా చేసి ఓ పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు తేలిగ్గా మగ్గిపోతుంది అనమాట. కూర ఉడికాక దానిలో వేయడానికి చింత చిగురు తేలికగా మగ్గిపోతుంది. ఈలోగా ఉల్లిపాయలు ఒకసారి వేగినాయో చూసి దానిలో పసుపు వేసుకొని కొంచెం అటు ఇటు కలిపి చూస్తూ ఉండాలి, కలుపుతూ. అలాగే ఈలోగా మనము చికెన్ ఉంది కదా, చికెన్ని ఆవగిల్ల వేసుకోవాలండి. శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకొని ఆవగిల్ల పసుపు, ఉప్పు వేసి ఆవగిల్ల పెట్టుకున్న చికెన్ని తీసి ఉల్లిపాయలు కొద్దిగా దోరగా మగ్గాక దీనిలో కలుపుకోవాలండి. ఈ చికెన్లో కొంచెం అది ఆవగిల్ల వేసాక అడుగున కొద్దిగా నీరు ఉంటుంది కదండి, సహజంగా కొంచెం నీరు సరిపోతుంది. లేదు నీరు ఎక్కువగా మిగలలేదు దీనిలో అనుకుంటే మనం కొంచెం నీళ్ళు పోసుకొని తిప్పుకోవచ్చు. దీనిలోనే కారం వేసి సరిపడా ఉప్పు, కారం అన్నీ వేసుకొని ఒకసారి చూసుకొని మూత పెట్టుకోవాలి. ఆ నీళ్ళు కొంచెం బాగా ఉడుకుతూ ఉంటాయి కదా, కూర ఆల్రెడీ ఉడికింది. కొత్తగా నీళ్ళు ఉడుకుతున్నప్పుడు చూసుకొని మనం మూత చూసుకొని ఒకసారి మనం క్రష్ చేసి పెట్టుకున్న చింత చిగురిని దానిలో వేసి కలిపేయాలి. పైన వేస్తే మూత పెట్టామనుకోండి మగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం కొద్దిగా మగ్గాక మళ్ళీ తీసి చూసుకోవాలన్నమాట. మూత తీసి చూసుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే చింత చిగురు మగ్గిపోతుంటుంది కదా. ఇప్పుడు మనము కలయి పెట్టుకోవాలి. గరిటెతో కలయి పెట్టుకొని శుభ్రంగా తిప్పుకుంటే చింత చిగురు కూర అంతా కలుస్తుంది. బాగా తిప్పాక కలయి పెట్టాక మళ్ళీ మూత పెట్టేసి కొంచెంసేపు అన్నీ సరిపోయినాయి లేదో మనం చూసుకొని కొద్దిగా ఏమైనా తగ్గిన ఉప్పు కానీ అలా ఏమైనా పడితే సరి చూసి వేసుకోండి. వేసుకున్నాక ఇంకంతా దగ్గరకు వచ్చిందండి. కూర ఉడికిపోవటానికి రెడీగా ఉంది. ఇంకొంచెం తయారైపోతే మనం దీనిలో కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకోవడమేనండి. మూత పెట్టాం కదా, ఇప్పుడు చూడండి నూనె అంతా పైకి తేలుతుంది కదా. ఇలా నూనె పైకి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని కలయి పెట్టేసి మనం బాగా తిప్పుతూ ఉండాలండి. బాగా కూర అంతా చక్కగా దగ్గర పడింది, కలబడింది, ఇంకా ఉడికినట్టేనండి. ఇప్పుడు బాగా ఆయిల్ అంతా పైకి వచ్చింది, ఇంకా రెడీ అయిపోయిందండి. దీని మీద కొత్తిమీర చల్లి దించుకోవడమే.